Hello, my dear students. Welcome to Vedanta Telangana 9th and 10th. This is Gayatri Patel, me master teacher for physics. So, guys, manaki physics lo class 10 physics lo the first two chapter reflection of light at curved surfaces, refraction of light at spherical lenses. ఈ రెండు చాప్టర్స్ చాలా సిమిలారిటీస్ ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ వచ్చేసరికి కొన్ని విషయాలను మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఎస్పెషల్లీ ఈ రెండు చాప్టర్స్ నుంచి మనకి ఒక న్యూమరికల్స్ వస్తుంది. న్యూమరికల్ అంటే 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం మనకి ఫైనల్ గా పార్ట్ బిలో అట్లీస్ట్ మినిమం టు మినిమం 2 మార్క్స్ వస్తాయి. అంటే నువ్వు కేవలం ఈ ఒక్క సెషన్ నుంచి మినిమం టు మినిమం 4 to 6 మార్క్స్ వరకు గెయిన్ చేసుకోవచ్చు. సో దానికోసం నువ్వు ఒక 4 ఫార్ములాస్ తెలుసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఫార్ములాని ఎంత ఫాస్ట్ గా సాల్వ్ చేయాలో విత్ ఇన్ 2 minutes లో సాల్వ్ చేయడానికి కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం. రైట్, ఎక్కువ ల్యాగ్ చేయను, విత్ ఇన్ 10 minutes లో వీడియో అయిపోతుంది. సో స్కిప్ చేయకుండా వీడియోని చూసేసేయండి. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో మీకు కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో ద ఫస్ట్ వన్, ఇక్కడ మనకి ఫార్ములాస్ చాలా ఉంటాయి, కానీ 4 ఫార్ములాస్ ని ఫోకస్ చేయండి. మీ 4 మార్క్స్ మీకు వచ్చేస్తాయి. సో ఫస్ట్ వన్ మిర్రర్ ఫార్ములా, దట్ ఈస్ 1/f is equals to 1/u plus 1/v. దీన్ని మీరు రివర్స్ కూడా రాసుకోవచ్చు, 1/v plus 1/u అని. సో ఇక్కడ ఈ ఫార్ములాలో ప్లస్ ఉంటే అది మిర్రర్ ఫార్ములా అవుతుంది, మైనస్ ఉంటే అది లెన్స్ ఫార్ములా అవుతుంది. ఓకే, ఒకటే చిన్న సైన్ చేంజ్ చేయడం వల్ల మీకు 2 ఫార్ములాస్ వచ్చేసాయి. అలాగే మ్యాగ్నిఫికేషన్ అని అంటే మిర్రర్స్ కి ఒకటి, లెన్సెస్ కి ఒకటి సపరేట్ గా ఉంటుంది. మ్యాగ్నిఫికేషన్ m అనే లెటర్ తో ఇండికేట్ చేస్తాం. సో దాట్ ఈస్ hi/h0 అండ్ hi/h0 ఇక్కడికి ఇది సేమ్ ఉంటుంది. రేషియో ఆఫ్ హైట్ ఆఫ్ ది ఇమేజ్ టు ది హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ వరకు ఈక్వల్ గా ఉంటది, కానీ తేడా వచ్చేది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ బై ఇమేజ్ డిస్టెన్స్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఇక్కడ మైనస్ ఉంటే అది మ్యాగ్నిఫికేషన్ ఫర్ మిర్రర్ అవుతుంది, అది ప్లస్ ఉంటే మ్యాగ్నిఫికేషన్ ఫర్ లెన్సెస్ అవుతుంది. సో క్లియర్, ఇక్కడికి 4 ఫార్ములాస్ నేర్చుకున్నారు కదా. అండ్ దీని తర్వాత ఈ ఫార్ములా రాసిన తర్వాత వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసే ముందర మీకు సైన్ కన్వెన్షన్ తెలియాలి. అది కాన్కేవ్ మిర్రర్ అయినా, కాన్వెక్స్ మిర్రర్ అయినా, కాన్వెక్స్ లెన్స్ అయినా, కాన్కేవ్ లెన్స్ అయినా, ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే నువ్వు ఏ డిస్టెన్స్ ని మెషర్ చేసినా కూడా దాన్ని ఎక్కడి నుంచి మెషర్ చేస్తావు, పోల్ నుంచి మెషర్ చేస్తావు ఇన్ మిర్రర్స్, అండ్ ఆప్టికల్ సెంటర్ నుంచి మెషర్ చేస్తావు ఇన్ లెన్సెస్. ఇక్కడ నువ్వు ఇన్సిడెంట్ రేస్ కి సేమ్ డైరెక్షన్ లో వెళ్తే పాజిటివ్ అవుతుంది ఆ డిస్టెన్స్, ఇన్సిడెంట్ రేస్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో మెషర్ చేసే డిస్టెన్స్ నెగటివ్ అవుతుంది. అలాగే వర్టికల్ డిస్టెన్సెస్ కి అయితే అసలు ప్రాబ్లమే లేదు, నువ్వు పైకి మెషర్ చేసే డిస్టెన్సెస్ అన్ని పాజిటివ్, కిందికి మెషర్ చేసే డిస్టెన్సెస్ అన్ని కూడా నెగటివ్. ఈ చిన్న పాయింట్ తెలుసుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా నువ్వు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసే ముందు సైన్ కన్వెన్షన్ అప్లై చేయి. అండ్ దెన్ నెక్స్ట్ మూవ్ ఆన్ టు స్టెప్స్. సో నువ్వు ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ చూసినా ఆ క్వశ్చన్ లో నువ్వు క్వశ్చన్ మొత్తం చదివిన తర్వాత ఏం చెయ్యాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ నువ్వు క్వశ్చన్ చదివేటప్పుడే అందులో ఉన్న అండర్లైన్ చేసుకో, ఏమేం ఇన్ఫర్మేషన్ మనకి అవసరం, ఏమేం వాల్యూస్ ఇచ్చారు అనేది చూసుకో. దాని తర్వాత నీకు ఇన్పుట్ ఏమొచ్చింది, ఏమేం వాల్యూస్ ఇచ్చాడు, మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనేది సెకండరీ. సో ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు అని తెలిసిన తర్వాత నీకు ఇన్పుట్ వాల్యూస్ కి గివెన్ వాల్యూస్ కి ఏదో ఒక రిలేషన్ వస్తుంది. సో దానివల్ల నువ్వేంటి ఒక ఫార్ములాని గుర్తుపెట్టుకుంటావు. నువ్వు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యూ ఇచ్చాడు, వి ఇచ్చాడు, ఓకే, నిన్ను ఎఫ్ అంటే ఏంటి ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఫోకల్ లెంత్. ఈ మూడింటికి ఉన్న రిలేషన్ ఏంటి నానా, అయితే అది లెన్స్ కడుగుతున్నారా, మనకి మిర్రర్స్ కడుగుతున్నారా, ఇది కూడా చూసుకొని ఫార్ములాని రాయండి. సో ఫార్ములాని రాసిన తర్వాత నువ్వు ఈ వాల్యూస్ అన్నిటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి కదా. డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేయకుండా ఖచ్చితంగా ఈ పాయింట్ మీద ఫోకస్ చేయండి, అందరూ మర్చిపోతారు. సైన్ కన్వెన్షన్ ని అప్లై చేయాలి. ఇందాక నేను చెప్పిన సైన్ కన్వెన్షన్. దాని తర్వాత సైన్ కన్వెన్షన్ అప్లై చేసిన తర్వాత సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయండి. వచ్చిన ఫైనల్ ఆన్సర్ ని హైలైట్ చేయండి, కానీ కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ యూనిట్స్ ఉండాలి. మీటర్స్ దగ్గర సెంటీమీటర్స్ రాయడం, లేకపోతే అక్కడ అడిగిన దానికి నువ్వు ఇంకా వేరే ఏదో మ్యాగ్నిఫికేషన్ కి యూనిట్స్ రాసేరు, మ్యాగ్నిఫికేషన్ కి యూనిట్స్ ఉండవు. సో రాసే ఆన్సర్ లాస్ట్ కి నువ్వు హైలైట్ చేసే ఆన్సర్ కరెక్ట్ గా ఉండేలాగా చూసుకోండి. సో ఇవే నాన్న, ఈ స్టెప్స్ కనుక నువ్వు ఫాలో అయితే ఏ క్వశ్చన్ ని కానీ చాలా సింపుల్ గా సాల్వ్ చేసేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి, కాన్కేవ్ మిర్రర్ అనేది ఇంపార్టెంట్. ఎందుకు, నేను ఇప్పుడు సైన్ కన్వెన్షన్ అప్లై చేయాలి అని అంటే కాన్కేవ్ మిర్రర్ ని గుర్తుపెట్టుకోవాలి. రైట్, సో ఇది మనకి కాన్కేవ్ మిర్రర్, పోల్, ఫోకస్, సెంటర్. రైట్, ప్రొడ్యూసర్స్ 10 centimeters లాంగ్ ఇమేజ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఇదేం చేస్తుంది, 10 centimeters లాంగ్ ఇమేజ్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఇది ఇమేజ్ హైట్, మనకి ఇమేజ్ హైట్ కాబట్టి ఇది h0. అండ్ అలాగే ఆబ్జెక్ట్ ఆఫ్ హైట్ 2 centimeters, అంటే 2 centimeters హైట్ ఉన్న ఒక ఆబ్జెక్ట్ కి సంబంధించిన ఇమేజ్ ఎంత హైట్ ఉందంట, 10 centimeters ఉంది. అండ్ అలాగే
వాట్ ఈస్ ద మ్యాగ్నిఫికేషన్ ప్రొడ్యూస్డ్, ఎంత మ్యాగ్నిఫికేషన్ వచ్చింది అని అంటున్నాడు. సో నేను ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇది కదా. ఈ మూడింటికి ఏమైనా రిలేషన్ ఉందా? ఎస్, అఫ్ కోర్స్ వీ డూ హ్యావ్ రిలేషన్. దట్ ఈస్ m is equals to hi by h0 కదా. కాకపోతే నువ్వు ఇక్కడ మనకి మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ వచ్చిన ప్రతిసారి కూడా అఫ్ కోర్స్ అది ఎరెక్టెడ్ అయినా కావచ్చు, లేకపోతే మనకి ఇన్వర్టెడ్ అయినా కావచ్చు. ఇక్కడ మనం సైన్ తీసుకోవట్లేదు కాబట్టి నువ్వు వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయి. ఫార్ములా రాసేసావు, వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసే ముందు సైన్ కన్వెన్షన్ అప్లై చేయాలి అని అన్నాను కదా. ఓకే, నువ్వు ఇక్కడ 2 కేసెస్ తీసుకోవచ్చు. ఫస్ట్ కేసు ఏంటి అని అంటే, నీకు వచ్చిన ఇమేజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ అని అనుకుంటే, రియల్ అండ్ ఇన్వర్టెడ్ అని అనుకుంటే hi ఏమవుతుంది? నెగటివ్ అవుతుంది. ఓకే, అలా కాదు, నేను సెకండ్ కేసు తీసుకుంటున్నా, నాకు ఫామ్ అయింది వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ ఇమేజ్, రెండిట్లో కూడా మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అనుకుంటే నాకు వచ్చిన ఇమేజ్ అనేది +10 సెంటీమీటర్స్ అవుతుంది. క్వశ్చన్ లో క్లారిటీ ఉంటే నువ్వు దీన్ని తీసుకో. సో నేను ఫస్ట్ కేస్ కి తీసుకుంటున్నా. దెన్ m is equals to hi ఎంత? దట్ ఈస్ 10 సెంటీమీటర్స్. ఎంత? -10 సెంటీమీటర్స్. h0 ఎంత? 2 సెంటీమీటర్స్. సో m is equals to -5. నేను దీన్ని హైలైట్ చేస్తున్నాను అండ్ దీనికి యూనిట్స్ లేవు కాబట్టి నేను జాగ్రత్తగా దీనికి ఎట్లాంటి సెంటీమీటర్స్ మీటర్స్ రాలేదు. ఓకే, ఎంతసేపు పట్టిందానా నేను ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి? హార్డ్లీ 1.5 minutes కూడా ఎక్కువ పట్టలేదు కదా. సరే, అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీరు వన్స్ ఇలాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేస్తే చాలా సింపుల్ గా చేసేస్తారు. నమ్మకం లేదా? ఇంకొక క్వశ్చన్ చేద్దామా? సరే చలో, ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నాడు? ఫైండ్ పొజిషన్. పొజిషన్ అంటే వీని ఫైండ్ అవుట్ చేయాలి. నేచర్ అంటే m ని ఫైండ్ అవుట్ చేయాలి, ఎందుకంటే క్యారెక్టరిస్టిక్స్ రాయాలి కాబట్టి. సైజ్ ఆఫ్ ది ఇమేజ్ అంటే hi ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇవన్నీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన విషయాలు అయితే, మనకి ఇచ్చిన ఈ విషయాలు ఏంటి? ఆబ్జెక్ట్, ఇమేజ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ 3 సెంటీమీటర్ హై ప్లేస్డ్ ఎట్ డిస్టెన్స్ ఎంత? 9 సెంటీమీటర్. నాకు ఇక్కడ ఆబ్జెక్ట్ హైట్ ఇచ్చాడు అండ్ అలాగే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇచ్చాడు. కాన్కేవ్ మిర్రర్ అని అన్నాడు. సో నాకు ఇది ఇన్ఫర్మేషన్ కావాలి, ఎందుకు? సైన్ కన్వెన్షన్ తీసుకోవడానికి. అండ్ అలాగే ఫోకల్ లెంత్ ఎంత? 18 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో నీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఏమేం వాల్యూస్ ఇచ్చాడు అనేది ఒకసారి చూసుకుందాం. u is equals to -9 సెంటీమీటర్స్. u is always నెగటివ్ నానా. దాని తర్వాత ఆబ్జెక్ట్ హైట్ ఎంత? +3 సెంటీమీటర్స్. ఆబ్జెక్ట్ హైట్ మనం పైకి పెడతాం. దెన్ ఫోకల్ లెంత్ ఆఫ్ ది కాన్కేవ్ మిర్రర్. ఎందుకు కాన్కేవ్ మిర్రర్ ని హైలైట్ చేశానంటే, కాన్కేవ్ మిర్రర్ కి ఫోకస్ ఎక్కడ ఉంటుంది? దిస్ ఇస్ పోల్, ఫోకస్ అండ్ సెంటర్. ఇక్కడ నుంచి ఇటు మెజర్ చేస్తాం కాబట్టి దిస్ ఇస్ పాజిటివ్, సారీ దిస్ ఇస్ నెగటివ్, రైట్. ఇక్కడ ఫోకల్ లెంత్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ ఎంత అన్నాడు? 18 సెంటీమీటర్స్ అని అన్నాడు. చలో, ఇదంతా అయిపోయింది. కానీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఫైండ్ అవుట్ చేయాల్సింది v ఎంత అండ్ hi ఎంత, అలాగే మనకి ఇంకోటి ఏంటి? m వాల్యూ ఎంత కదా. సో ఇది మనకి 4 మార్క్స్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనా. ఇది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కి వస్తుంది, 4 మార్క్స్ కి వచ్చే ఛాన్స్ ఉంది. అయితే నువ్వు ఎలా సాల్వ్ చేయాలి? ఫస్ట్ మనం 1 by 1 పోదాం. ఇక్కడ నేను ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నా? v ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నా. దానికోసం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి? u తెలుసు, f తెలుసు. సో ఇక్కడ వాట్ ఈస్ ద ఫార్ములా? 1 by f is equals to 1 by మిర్రర్ కదా, మిర్రర్ ఫార్ములా తీసుకోవాలి. 1 by v plus 1 by u. సో దీంట్లో వాల్యూని సబ్స్టిట్యూట్ చేయి. అప్పుడు ఏమవుతుంది? వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలంటే ఖచ్చితంగా సైన్ కన్వెన్షన్ ఆల్రెడీ ఇచ్చేసాం. ఫైన్, ఇబ్బంది ఏం లేదు. 1 by f is equals to 1 by 18 is equals to 1 by v ఎంత తెలియదు, minus 1 by 9. దీన్ని కొంచెం సింప్లిఫై చేసేస్తే మీకు ఆన్సర్ వస్తుంది కదా. అలాగే ఇది మీరు సింప్లిఫై చేయండి. అలాగే ఇక్కడ ఇంకొక ఫార్ములా ఏంటి? నేనేం ఫైండ్ అవుట్ చేయాలి? ఇంకా hi ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. నాకు దానికి తెలిసిన వాల్యూ ఏంటి? ఇక్కడ నుంచి h0 తెలుసు అండ్ ఇక్కడ నుంచి నాకు v తెలుస్తుంది కదా, m వాల్యూ కూడా తెలుస్తుంది. సో దీని నుంచి నువ్వు m is equals to hi by h0 that is equals to మిర్రర్ కాబట్టి -v by u. ఈ ఫార్ములాలో నువ్వు ఈ నాలుగింటి రిలేషన్ తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటావు? hi is equals to h0 into -v by u. ఓకే, ఈ ఫార్ములాలో నువ్వు వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది. hi h0 తెలుసు, v అండ్ u తెలుసు. ఇప్పుడు m ఫైండ్ అవుట్ చేయలేవా? ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నాకు కింద కామెంట్ సెక్షన్ లో ఆన్సర్ ఇవ్వండి. ఎట్ ద సేమ్ టైం ఈ క్వశ్చన్ ఇట్ ఈస్ కంప్లీట్లీ యువర్ హోంవర్క్ నానా. ఇందులో ఏమంటున్నాను? an object is placed perpendicular to principal axis of a convex lens.
సో ఇప్పటిదాకా మిర్రర్స్ గురించి చూసాం కదా, ఇప్పుడు లెన్స్ ప్రాబ్లం ఒకటి చేద్దాం. లెన్స్ కాన్వెక్స్ లెన్స్. ఎస్, ఇది మన కాన్వెక్స్ లెన్స్. ఇది ఆప్టికల్ సెంటర్ ఫోకస్ 1 అండ్ దిస్ ఇస్ సెంటర్ 1. ఇట్ ఈస్ ఫోకస్ 2 అండ్ దిస్ ఇస్ సెంటర్ 2. ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో ఇంకేం తెలుసు, డిస్టెన్స్ ఆఫ్ 15 సెంటీమీటర్స్. ఆబ్జెక్ట్ ని ఎక్కడ ప్లేస్ చేసాం మనము, 15 సెంటీమీటర్స్ దగ్గర ప్లేస్ చేసాము. ఈ ఫోకల్ లెంత్ ఆఫ్ ది కాన్వెక్స్ లెన్స్ ఇస్ 10 సెంటీమీటర్. సో ఫోకల్ లెంత్ అంటే ఏంటన్నా, ఇక్కడ నుంచి ఇక్కడికి మెషర్ చేస్తాము. సో దిస్ ఇస్ పాజిటివ్ కదా. F is equals to ఎంత, ప్లస్ 10 సెంటీమీటర్స్. ఫైండ్ ద నేచర్. నేచర్ అని అన్నాడు అంటే నువ్వు M ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, అండ్ అలాగే పొజిషన్ V ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నేను V ని ఫైండ్ అవుట్ చేయాలని అనుకుంటున్నా. ఓకే, ఫైండింగ్ V. సో దానికోసం నేను ఏ ఫార్ములా యూజ్ చేయాలి, నాకు F తెలుసు, V తెలుసు. ఓకే, F తెలుసు, U తెలుసు. V ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా 1/F is equals to లెన్స్ ఫార్ములా, దట్ ఈస్ 1/V minus 1/U కదా. ఈ ఫార్ములాలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. చేసే ముందర సైన్ కన్వెన్షన్ చూసుకోండి, అన్నిటికీ అప్లై చేసాను. దెన్ 1/F is equals to F ఎంత, 10 కదా. 1/10 is equals to 1/V ఎంత, V మనకి తెలియదు. మైనస్ 1/U ఎంత, U is minus of -15, సో ప్లస్ 15 రాసేసాను. సో 1/V is equals to ఇది వచ్చేస్తే 1/10 మైనస్ 1/15 కదా. ఎల్సిఎం తీయండి అన్న. ఎల్సిఎం ఏమవుతుంది, 10కి 15కి 30 అవుతుంది. ఇది 3 times డివైడ్ చేస్తుంది, ఇది 2 times డివైడ్ చేస్తుంది. సో 1/V ఎంత, 1/V is equals to 1/30. V is equals to ప్లస్ 30 సెంటీమీటర్స్. సో ఇప్పుడు ఒక చిన్న పాయింట్ ఏంటంటే, నీకు U తెలుసు అండ్ V తెలిసినప్పుడు నేచర్ అని అడిగాడు కదా, నేచర్ ని ఫైండ్ అవుట్ చేయలేమా. దట్ ఈస్ M is equals to minus V/U. ఎంతేనా, కరెక్టేనా. లెన్స్ కదా, లెన్స్ లో మైనస్ ఎందుకు ఉంటుంది, ఉండదు. సో M is equals to ప్లస్ 30/U ఎంత, -15. సో వాల్యూ ఇస్ -2 ఉంది కాబట్టి M వాల్యూ ఇస్ నెగటివ్. కాబట్టి నేనేం చెప్పొచ్చు, మ్యాగ్నిఫికేషన్ అనేది నెగటివ్ ఉంటే నాకు వచ్చిన ఇమేజెస్ రియల్ అండ్ ఇన్వర్టెడ్, అండ్ అలాగే మ్యాగ్నిఫికేషన్ ఇస్ గ్రేటర్ దాన్ 2 ఉంది. సో ఇది మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. సో ఇలా నువ్వు క్యారెక్టరిస్టిక్స్, నేచర్ కూడా చెప్పేసావు. ఓకే, సో ఇలా లెన్స్ ప్రాబ్లమ్స్ కానీ మిర్రర్ ప్రాబ్లమ్స్ కానీ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఇది కూడా మీకు హోంవర్క్. ఏమంటున్నారు, వేర్ విల్ ద ఇమేజ్ బి ప్రొడ్యూస్డ్, ఎక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది అని అంటున్నాడు. సో మనం V ఫైండ్ అవుట్ చేయాలి. ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇస్ ప్లేస్డ్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 6 సెంటీమీటర్స్, అంటే ఒకవేళ ఆబ్జెక్ట్ ని 6 సెంటీమీటర్స్ దగ్గర ప్లేస్ చేస్తే అది కూడా ఏంటి, లెన్స్, కాన్వెక్స్ లెన్స్. దీని ఫోకల్ లెంత్ ఎంత, ఇది ఆప్టికల్ సెంటర్ అయితే ఇక్కడ మనకి ఫోకస్ ఉంటుంది నాన్న, ఇక్కడ నుంచి ఇక్కడికి ఫోకల్ లెంత్ ఇస్ మైనస్ కదా. ఎంత అంట, F is equals to -3 సెంటీమీటర్స్. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, V ఫైండ్ అవుట్ చేయాలి. F తెలుసు, U తెలుసు, V తెలుసు. వాట్ ఈస్ ద ఫార్ములా వి నీడ్ టు యూస్, అండ్ ఆన్సర్ ఏంటి, ఆన్సర్ ని నాకు కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే ఇది మీ హోంవర్క్. ఓకే, సో ఇలాంటి సెషన్స్ కావాలి అని అనుకుంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న, ఇలాంటి క్వశ్చన్స్ తో మీ కాన్ఫిడెన్స్ ఇంకొంచెం బూస్ట్ చేయడానికి మనం వేదాంతులో ఒక టెస్ట్ కండక్ట్ చేయబోతున్నాం. దాట్ ఈస్ మెగా వేదాంతు స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్. ఈ టెస్ట్ ని అక్టోబర్ 4th, 5th అండ్ 11th, 12th డేట్స్ లో మనం ఎవ్రీ ఆఫ్లైన్ సెంటర్ లో కండక్ట్ చేయబోతున్నాం. బట్ దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మీ 30th September ఇస్ ద లాస్ట్ డేట్. సో ఫాస్ట్ గా రిజిస్టర్ చేసుకోండి. అండ్ సీ యూ సూన్ ఆల్ ఆఫ్ యూ in our Vedantu learning centers on these particular dates. Bye for today, guys.